76th question. A body is said to be in uniform motion if it covers equal distance in equal time intervals. ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో కనుక ట్రావెల్ చేస్తూ ఉన్నట్టయితే అట్లాంటి చలనాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు అంటున్నాడు. ఇన్ యూనిఫామ్ మోషన్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ రిమైన్స్ కాన్స్టెంట్. దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. సమాన కాల వ్యవధిలో సమాన దూరం వెళ్తుంది కాబట్టి స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది అసర్షన్ కరెక్ట్ అయింది, రీజను కరెక్ట్ అయింది, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ట్రూ, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. 77 క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద ఫార్ములా ఫర్ స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైమ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైమ్. స్పీడ్ మెజర్స్ హౌ ఫాస్ట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. స్పీడ్ మనకు ఎందుకు చెప్తుంది? సో ఎంత వేగంగా వెళ్తుంది అనే విషయాన్ని అది చెప్పడం జరుగుతుంది. స్పీడ్ అనేది ఎంత వేగంగా వెళ్తుంది అనే విషయాన్ని మనకు చెబుతుంది. కాబట్టి ఇక్కడ సరి అయిన ఆన్సర్ ఏమవుతుంది? సో ఇక్కడ డిస్టెన్స్ బై టైం అనేది కరెక్టే. సో స్పీడ్ అనేది ఎంత వేగంగా వెళ్తుందనే విషయాన్ని చెప్తుంది, కానీ ఏ దిశలో వెళ్తుందనే విషయాన్ని చెప్పదు. కాబట్టి హౌ ఫాస్ట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అనేది కరెక్టే. కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 78 question. See here, a distance time graph for an object at rest is a straight horizontal line is. So distance versus time graph లో ఏముందట? ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇన్ ఏ స్ట్రైట్ హారిజాంటల్ లైన్. రెస్ట్లో ఉంటే ఇట్లాంటి లైన్ వస్తుంది అంటున్నాడు. ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ చేంజెస్ విత్ టైమ్. సో టైంతో పాటు డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుందా? ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ చేంజ్ విత్ టైమ్. డిస్టెన్స్ అనేది రెస్ట్లో ఉంటే టైం మారినా కొద్ది డిస్టెన్స్ మారుతుందా? మారదు. కాబట్టి ఇది రాంగ్. రీజన్ ఈజ్ రాంగ్ అనేది మనకు తెలవడం జరుగుతుంది. సో ఏమొచ్చినాడు? ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ చేంజెస్ విత్ టైమ్. టైమ్ తోటి చేంజ్ కాదు. డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ రెస్ట్ ఎట్ స్ట్రేట్ లైన్ హారిజాంటల్. కాబట్టి అసర్షన్ ఈజ్ కరెక్ట్. రీజన్ ఈజ్ రాంగ్. అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. Next question, 79th question. The odometer of a vehicle measures the distance traveled. డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళింది అని కొలవడం కోసం ఓడోమీటర్ని యూజ్ చేస్తాం. ఎంత వేగం కింద ఇచ్చినారు. ద స్పీడోమీటర్ ఆఫ్ ఏ వెహికల్ రికార్డ్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ హవర్. ఎంత వేగంగా వెళ్తున్నాం అనేదేమో మనకు ఏం చెప్పడం జరుగుతుంది? ఎంత వేగంగా వెళ్తున్నాం అనేది మనకు ఎంత వేగంగా వెళ్తున్నాం అనే విషయాన్ని ఏం చెప్తుంది? స్పీడోమీటర్ చెప్తుంది అని ఇస్తున్నాడు. స్పీడోమీటర్. సో స్పీడోమీటర్ ఆఫ్ ఎ వెహికల్ రికార్డ్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ హవర్. డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ హవర్ ఉంటుందా? డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ సెకండ్ ఉంటుంది. అది అందులోపల డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ సెకండ్ అనేది ఉంటుంది. కాబట్టి రీజన్ అనేదేమో ఫాల్స్, అసర్షన్ ఈజ్ ట్రూ. అసర్షన్ ఈజ్ వాట్? ట్రూ. ఓకే, నెక్స్ట్ కమ్ టు 80. క్వశ్చన్ నెంబర్ 80 క్వశ్చన్ ఏముంది? టైమ్ టేకెన్ బై ఏ పెండులం ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ టైమ్ పీరియడ్. సో ఏమంటున్నాడు? టైం పీరియడ్కి సంబంధించి లోలకం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే సమయాన్ని ఆవర్తన కాలము అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ పెండులం డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంత్. దాని యొక్క పొడవు పైన మాత్రమే డిపెండ్ అవుతుంది, ఇక్కడ ఉన్న వెయిట్ పైన డిపెండ్ కాదు అంటున్నాడు. సో ఇది కూడా సరి అయింది. రెండు సరి అయినాయి. కానీ దీనికి రిలేషన్ అనేది ఏమీ లేదు. దీనికి రిలేషన్, సరి అయిన వివరణ ఏమీ లేదు. టైం టేకెన్ బై పెండులం ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్ అనేది దీనికి రిలేషన్ ఏమీ ఉండదు. కాబట్టి రెండూ సరి అయినయే, కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాబట్టి ఇది కాదు, బి ఆప్షన్ కరెక్ట్. బోత్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్.
నెక్స్ట్